హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో షూట్ చేసిన రోజైతే సాటర్డే. సో సాటర్డే అంటే ఇంకా హ్యాపీగా ఇంట్లోనే ఉండి మనకు నచ్చినవి వండుకొని తినడము, మనకు నచ్చిన థింగ్స్ చేయడము నాకైతే చాలా ఇష్టము. చాలామంది కూడా ఇట్లనే ఆలోచిస్తారు కదా, కొంచెం లీజర్గా దొరికినప్పుడు మనకు నచ్చిన ఫుడ్, నచ్చిన ప్లేస్కి వెళ్ళడము ఇలాంటివి చాలా చేస్తుంటారు కదా. సో సాటర్డే రోజు నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని బయట కూడా ముగ్గు పెట్టేసుకొని నాకు ఫేవరెట్ అయిన దోశ వేసుకున్నాను అనమాట. సో దోశ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టిఫిన్. సో ఆ రోజు అయితే దోశ వేసేసుకున్నాము. సో ఆ రోజు ఏంటంటే ప్లానింగ్, ఆ రోజు పార్క్కి వెళ్దాం అనుకున్నాం అనమాట పిల్లలతో పాటు. సో మా అక్క వాళ్ళు మేము కలిసి పార్క్ వచ్చాము. ఇదే అన్నమాట పార్క్. మేము ఈ ఏరియాలో ఆల్మోస్ట్ 3 years నుండి ఉంటున్నాము. బట్ ఈ పార్క్కి నేను రావడం అయితే ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాను. ఈ పార్క్ ఉందని తెలుసు, బట్ లోపల ఇంత బాగుంటుందని తెలియదు. అందుకే ఎన్ని డేస్ నెగ్లెక్ట్ చేశాను అనుకుంటా. సో లోపలికైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. బయట నుంచి ఎప్పుడైనా చూసుకుంటూ వెళ్ళేదాన్ని, ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే సడన్ ప్లాన్ అనమాట, ఇంకా సాటర్డే రోజు పార్క్కి వెళ్దామని. సో అక్కడ పిల్లలందరూ చాలా మంది వచ్చారనమాట. చాలా బాగుంది పార్క్, చాలా పెద్ద ఉంది. అండ్ షటిల్ ఆడుకోవడానికి ఉంది, మనము మెడిటేషన్ చేసుకోవడానికి సపరేట్ ఏరియా ఉంది, జిమ్ ప్లేస్ సపరేట్ ఏరియా ఉంది. జిమ్ కోసం చాలామంది లేడీస్ వచ్చేసి అక్కడ జిమ్ ప్లేస్లో ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తున్నారు. సో నాకైతే చాలా నచ్చింది ఈ పార్క్. సో పిల్లల గురించి మెయిన్గా వెళ్ళామని కాబట్టి సో పిల్లలకు 2 బాల్ తీసుకొని వెళ్ళాము అక్కడ ఆడుకోవడానికి. ఎంత పెద్ద ఉందంటే పార్క్, నేను అసలు బయట నుంచి చూసి చిన్న పార్కే కదా అనుకునేదాన్ని అన్ని డేస్. బట్ లోపలికి వెళ్తే తెలిసిందనమాట ఆ పార్క్ ఎంత పెద్ద ఉందో. సో పిల్లల్ని అయితే ఫస్ట్ ఆడిపించాలనుకుంటున్నాను. సో అందుకే ఫస్ట్ పిల్లలు చూసారా, ఇక్కడ అందరు లేడీస్ అందరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో చాలా బాగా అనిపించింది అనమాట. ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉండడం వల్ల మంచిగా ఫ్రీ జిమ్ లా ఉంది కదా. సో లేడీస్ అందరు కూడా హ్యాపీగా ఇలా ఈవినింగ్ టైమ్స్లో లేదంటే మార్నింగ్ టైమ్స్లో వచ్చి వాళ్ళ ఫ్రీ టైంలో ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్తున్నారు. నాకైతే అది చాలా నచ్చింది. ఇలాంటివి గవర్నమెంట్ ఇంకా ఇనిషియేట్ చేయాలి చాలా. సో పిల్లలందరినీ అయితే ఫస్ట్ మేము ఆడించడానికి తీసుకెళ్తున్నాము. సో జిమ్ ఏరియా దగ్గర అయితే పిల్లల్ని అలౌ చేయలేదు, అక్కడ లోపలికి వెళ్ళొద్దు అన్నారు. ఇంకా పిల్లల పార్క్కి అంటే ప్లే ఏరియా దగ్గరకు వచ్చేసాం అనమాట. సో మా దక్షిత్ అయితే ఇక్కడ జారుడు బండి ఉంది కదా, ఇంకా దాని దగ్గరికి వెళ్దామనేసి వచ్చేసాడు పరిగెత్తుకుంటూ. ఇంకా మా 2 పిల్లలు ఇంకా చిన్నోళ్ళు ఉన్నారు కదా, రుద్రాంశ్ అండ్ ఆద్య. సో వాళ్ళిద్దరికి ఇవన్నీ పెద్దగా అయిపోయినాయి. ఇంకా 2 years అయితే వాళ్ళకు కూడా కరెక్ట్ సెట్ అయిపోతుంది. సో వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి మేము బాల్స్ తెచ్చుకున్నాము. సో వాళ్ళతో మేము ఆడుకున్నాం అనమాట. ఇంకా పెద్ద ఆయన ఒక్కడు అక్కడ ఆడుకున్నాను. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. ఆ రోజు అలసిపోయారు పాపం పిల్లలు. బట్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మన చిన్నప్పుడు మనం ఎంత బాగా తిరుగుతూ ఉరుకుతూ గెంతుతూ ఇలా ఎలా ఆడుకున్నామో ఇప్పుడు పిల్లలకు కూడా ఇవన్నీ అలవాటు చేయాలి మళ్ళీ. సో అదేంటంటే తెలియకుండానే పిల్లలకి మంచి ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఆటలో పడి వాళ్ళు అలసిపోతారు, మంచిగా ఒక క్వాలిటీ స్లీప్ కూడా ఉంటుంది వాళ్ళకి, మంచి గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా వస్తుంది. अरे अम्मा तो
గటంటుండు అటు. కొట్టరానా వేయడం చూడు. తెంపొద్దు నాన్న, పార్క్ వాళ్ళు తిడతారు. ఓకేనా? అటుపోయినది. మళ్ళీ పార్క్ వాళ్ళు తిడితే మళ్ళీ రానియరు నాన్న. ఓకేనా? క్యాచ్ చేస్తా అంటే పో అన్న. నీకు వేస్తాడు వెళ్ళు, నీకు వేస్తాడు వెళ్ళు అన్న. అన్న నువ్వు ఆడండి, తమ్ముడికే నువ్వు. రుద్రాంశ్ రుద్రాంశ్ అయిపోయింది. అందులోంచి వెళ్ళాం బావా. అవ్వా తిరిగి గృహ. పదండి పదండి, అన్న కూడా వస్తుంది పద. ఇంకా ఈ పార్క్ అయితే 7 o'clock వరకు ఉంటుంది. 7 o'clockకి క్లోజ్ చేస్తారు. ఇంకా అందరినైతే అక్కడ ఉన్నతను పంపించేస్తున్నాడు అనమాట, 7 తర్వాత ఉండొద్దని. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇట్లా రౌండ్గా ఉండే అనమాట వాల్స్, హైడ్ అండ్ సీక్ ఆడడానికి పిల్లలకి చాలా బాగుంది ఈ పార్క్లో. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటివి చూస్తున్నాను, నాకైతే చాలా నచ్చింది ఇక్కడ. ఇంకా అందరం అయితే ఇంటికి బయలుదేరుతున్నాము. అక్కడ ఈరోజు క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది, పీస్ఫుల్గా అనిపించింది నాకు అక్కడ ఉన్నంతసేపు కూడా. సో అందులో నుంచి అది ఎలా ఉంటుందో చూడడానికి కావాలని అందులో నుంచి అందరం కలిసి వస్తున్నాం అనమాట. సో ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగుంది కాబట్టి అందరం కలిసి టీ తాగడానికి అయితే వెళ్ళాము. సో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.